యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వా? నేనే. ఏంటిది? డ్రెస్ వదులు. ముందు నేను చూసినా. ముందు నేను తీసుకున్నాను. నాకు నచ్చింది నీకు కావాలా? ఇది నా టేస్ట్ కి తగ్గట్టుంది. ఇది నా కోసమే పుట్టినట్టుంది. ఇది నా కోసమే పుట్టినట్టుంది. ఏడ్చి పెడతావా లేదా? ముందు చేతి. వదులు 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 మననా. పెద్దయ్య, మీ చేత్తో అమ్మాయి గారికి చీర సెలెక్ట్ చేయండి. చాలా సంతోషపడతారు. అవును, మా కోడలికి కొనాల్సింది మేమే అయినా సెలెక్ట్ చేయాల్సింది మీరే కదా. ఈ చీరలవి సెలెక్ట్ చేయడం నాకు తెలీదు. కూతురికి కన్న తండ్రి కొనిచ్చింది ఏదైనా బాగానే ఉంటుంది. నువ్వే చూడు, ఎంగేజ్మెంట్ కి గ్రాండ్ గా ఉండాలి కదా. రూపేది రాజు? నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. రండి బాబు గారు, రండి వెళ్దాం. చూసినవన్నీ నీవేనా? కావాలనుకున్నవన్నీ నాయే. ఇది నాది కాదు, నాది. నాది నాది. చెయ్యదులు. నాది. నాది. వదులు. చెయ్యదు. నాది. అయ్యో, అమ్మాయి గారు. ఆగండి. నువ్వేంటి ఇక్కడ? మీరిద్దరూ కలిసి వచ్చినారా? నేను బయటికి రమ్మంటే బాగా ఎగిరినావు కదా. అమ్మాయి గారితో గొడవ పడుతున్నావేంటి? నేను కోరుకున్నది ఆమె గుంజుకుంది. నేను సెలెక్ట్ చేసుకుంది తనకు కావాలంటోంది. అమ్మాయి గారు, ఈ డ్రెస్సులు ఎందుకులేండి, అవతల చీరలు సెలెక్ట్ చేస్తున్నారు, మీరు రండి. అరే, బర్త్డేకి చీర కట్టుకుంటారా ఎవరైనా? ఇది బాలేదు అమ్మాయి గారు, తనకిచ్చేయండి. నాకు నచ్చింది ఇంకొకరికిచ్చే అలవాటు నాకు లేదు. నా చేతికొచ్చింది ఇంకొకరినట్లు తీసుకొనిస్తాను. అమ్మాయి గారు, అక్కడ పెద్దయ్య గారు మీకోసం ఒక మంచి చీర సెలెక్ట్ చేస్తున్నారు. ఏంటి? మా నాన్న నా కోసం చీర సెలెక్ట్ చేస్తున్నారా? అది నాది. ఊరుకోరేనుక, అది నేను నీకోసం వేరే డ్రెస్ సెలెక్ట్ చేస్తానులే. అవునా? అయితే చూడు. నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చేయి. సరే. ఆ డ్రెస్ చూపించు. వచ్చావా? చూడు, మీ నాన్న నీకోసం ఈ చీర సెలెక్ట్ చేశాడు. నీకు నచ్చిందే లేదో చూడు. సూర్య, నీ చేతులతో నువ్వే ఇవ్వు. ఇవ్వు సూర్య, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంట్లో పాయసం పెట్టించి షాపింగ్ క్యాన్సిల్ చేయించాలని చెప్పి చాలా చీప్ ట్రిక్ ప్లే చేసావు. ఇక్కడికి వచ్చాక ఏదైనా ఐడియా ఇస్తాను అన్నావు. ఆ తండ్రి కూతుళ్ళ బంధం ఇప్పుడు మరింత గట్టిపడుతోంది. ఇంకేం చేస్తాం మనం? మనం కాదు, నువ్వే చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? దీన్ని ట్రయల్ వేసుకొని చూడు. అలాగే ఆంటీ. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని తెలిస్తే తప్ప ఈ సంబంధం క్యాన్సిల్ అయ్యేలా లేదు.
లోపలికి రాగానే నేను గట్టిగా హక్ చేసుకుంటాను. మా అమ్మ ఈ విషయాన్ని ఇష్యూ చేస్తుంది. మన సరసాల గురించి తెలిసి పెళ్ళి అని వచ్చిన వాళ్ళు అసహించుకొని పెళ్ళే క్యాన్సిల్ చేసుకుంటారు. రా 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 రా. ఈ చీర నాన్న నాకు ఎంతో ప్రేమగా ఇచ్చాక ఈ డ్రెస్ అవసరమా? ఏంటమ్మాయి గారు ఆగిపోయారు? రాజు, మా నాన్న నా కోసం మొదటిసారి ఒక చీర సెలెక్ట్ చేశారు. ఈ చీర ముందు ఈ డ్రెస్లేం పనికొస్తాయి? ఈ డ్రెస్ కోసం గొడవ చేసిందిగా, తీసుకెళ్ళి ఆ తింగర్ బుచ్చికి ఇవ్వు నువ్వే. అలాగే అమ్మాయి గారు. ఈ రేణుక ఎక్కడుందో? వాడక్కడ వెయిట్ చేస్తుంటే ఇది ఇక్కడ మనసు మార్చుకుందేంటి? ఏందివే గింత లేట్ చేస్తావు? జల్దీ కానీ. రేణుక, నువ్వు ముచ్చట పడ్డావు కదా, తీసుకో. నాకోసం తెచ్చినవా? హా. థ్యాంక్ యూ రాజు. ఉండు, నేను దీన్ని వేసుకొని చూస్తా, ఎట్లుందో నువ్వే చెప్పాలే. హా. కొంప మునిగింది. వాడు రూపనుకుని ఈ పిల్లను పట్టుకుంటే అమ్మో, వెంటనే ఏదో ఒకటి చేయాలి. సుమా, నేను కూడా ట్రయల్ చూసొస్తాను. ఇదిగో అమ్మాయి, ఇదిగో అమ్మాయి, ఆగు. అమ్మాయి నిన్నే. బద్మాష్గా. నా పుట్టినరోజు నాడు నాన్న నన్ను ఈ చీరలో చూస్తే ఎంత సంతోషిస్తారో. ఎవడ్రా నువ్వు? హా? ఎవడు? నన్నే పట్టుకుంటావా? ఏ అమ్మాయి, ఆగు. హా? అరే, ఎవడు నువ్వు? ఆగమంటుంటే నీకే చెప్పేది. అమ్మాయి, ఆగు. అయ్యో. బట్టేవాజ్గా. ఎవడ్రా నువ్వు? హా? ఎవడు నువ్వు? అమ్మాయి, ఆగు. అయ్యో. ఎవడ్రా నువ్వు? బట్టేవాజ్గా. నన్నే పట్టుకుంటావు? ఆగు. హా? అమ్మాయి. ఎంత ధైర్యంరా నువ్వు? అమ్మాయి. రేణుక, ఏం జరిగింది? ఎవడీడు? నేను ట్రయల్ రూమ్ లోనే ఉంటే లోపల ఉండి నన్ను గట్టిగా పట్టుకున్నాడు. రాస్కల్, ఎవడరా నువ్వు? ఎంత ధైర్యం! ఆడపిల్లల ట్రయల్ రూమ్ లో ఏం పని నీకు? ఆడపిల్లని అల్లరి చేస్తావా? రాజు, ఆగు, ఆగు. రాజు, చంపాలరా నేను. రాజు, ఆగు. చచ్చిపోతాడు. వదులు. రాజు, వాడిని అస్సలు వదులుకు. అలాగే అమ్మాయి గారు. ఆగమంటుంటే. రాజు, రాజు, వీడి జీవితంలో ఇలాంటి తప్పు చేయకుండా కాళ్ళు చేతులు విరక్కొట్రా. అలాగే పెద్ద. ఏం జరిగినా నేను చూసుకుంటా. అలాగే పెద్ద. కొట్టో. రాజు, పాపం చచ్చిపోతాడు. వదులు. నువ్వు ఉండక్క. రాజు, రై, ముందు వాడు ముసుగు తీరా. ముందు ముసుగు తీరా. తీరా. రై. నువ్వా? నువ్వు అసలు మనిషివా పశువా? యు రాస్కెల్. రై, ఏంటిది? ఏంటిది? యు రాస్కెల్, హౌ డేర్ యూ! ఇక్కడ నేనుండగా ఇంతమంది ఉండగా ఒక పబ్లిక్ ప్లేస్ లో బహిరంగంగా ఒక అమ్మాయిని అల్లరి చేయాలని చూస్తావా? అసలు నిన్ను ఇంతకు ముందు పోలీసుల మీద దౌర్జన్యం చేశావు, ఇప్పుడు ఈ అమ్మాయి మీద అత్యాచారం చేయబోయావు. అసలు ఇంత క్రిమినల్గా ఎలా తయారయ్యావరా? ఇదేనా నీ సంస్కారం? ఛా,
ఇంత చీప్గా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నావు? చూడరా, నువ్వు చేసిన తప్పుకు మీ అమ్మ ఎలా తలదించుకుందో చూడు. నీలాంటి వాడిని కన్నందుకు 10 మంది ముందు సిగ్గుతో ఎలా తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు చూడు. ముందు అమ్మాయికి క్షమాపణ చెప్పు. ముందు తనకి సారీ చెప్పు. సారీ. పోరా ఇక్కడి నుంచి. సూర్య, ఇక ఈ విషయం వదిలే. అందరం సంతోషంగా వచ్చాం, సంతోషంగానే వెళ్దాం. నువ్వేం ఫీల్ అవు కాక. వాడిలా రౌడీలా తయారవుతాడని నువ్వు మాత్రం కలగన్నావా? సరే పద. అవును, రింగ్స్ కూడా కొందాం పదండి. ఎవరితో ఎంత పోట్లాడినా నువ్వు ఒక ఆడపిల్లవే అనిపించుకున్నావు. వాడికి నువ్వు కూడా ఇంకో 4 దెబ్బలు వేయాల్సింది. నా ముందరే కొట్టినావుగా, సాల్తీ. అమ్మాయి గారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మీరండి. రేణుక, జాగ్రత్తగా ఇంటికెళ్ళు. మీరండి అమ్మాయి గారు. రాజు, నా బర్త్డేకి మా నాన్న చీరతో పాటు రింగ్ కూడా గిఫ్ట్గా ఇస్తున్నారా? అవునమ్మాయి గారు, బర్త్డేకి గిఫ్ట్గా రింగ్ కొనిస్తున్నారు. ఇంతకింత బదులు తీర్చుకోకపోతే నా పేరు విజయాంబికే కాదు. నువ్వు నా కొడుకు ఒంటి మీద కొట్టావు, నేను నీ బతుకు మీదే దెబ్బతీస్తాను. రా రూపా. కూర్చోండి అమ్మాయి గారు. ఈ రింగు మీకోసమే కొంటున్నారు ఫంక్షన్కి. అదే ఫంక్షన్ రోజు మీరు పెట్టుకోవాలి కదా. సూర్య, ఒకసారి ఇటు చూడు. నాకు ఈ బంగారం గురించి తెలియదు సౌదామిని. నీకు బంగారం గురించి తెలియకపోయినా ఈ బంగారానికి ఏది బాగుంటుందో తెలుసు కదా. నీకు నచ్చిందే తీసుకో. బావగారు, సౌదామిని గారు మీకే సెలక్షన్ అప్పచెప్పారు. ఇప్పుడు మా అబ్బాయికి కూడా ఉంగరం చూడాలి. అది నువ్వే సెలెక్ట్ చేయాలి. అయ్యో, అమ్మాయి గారికి తన ఎంగేజ్మెంట్ గురించి తెలిసిపోయేలా ఉంది. మీ అబ్బాయి బర్త్డే ఎప్పుడు? నీ బర్త్డే తర్వాత 4 రోజులకి. ఓ, అందుకే ఇది కొట్టున్నారా? అమ్మాయ్యా, అమ్మాయి గారికి డౌట్ రాలేదు. దీనికి కూడా బిల్ అయ్యండి. అదేంటి, ట్రయల్ రూమ్కి వెళ్ళి ఒకసారి వేసుకొని చూడు. అమ్మో, ఇంతకు ముందే గుండాగినంత పనైంది. సచ్చేదాకా ట్రయల్ రూమ్కే పోను. ఇంటికాడకు పోయి వేసుకొని చూసుకుంటా. సరిపోకపోతే అప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంటాను. నువ్వు బిల్ అయ్యి. ఎక్కడున్నావురా? మమ్మీ, నా పరువు పోయింది. మావయ్య ముందు నేను ఒక రౌడీనయ్యాను. మనం అనుకున్నదొకటి, జరిగిందొకటి. ఇక నేను ఊరుకోను మమ్మీ. రివెంజ్ తీర్చుకునే వెళ్తా. ఏం చెబుతున్నావురా?
నాకు వాళ్ల మీద కసి, కోపం, పగ, ప్రతీకారం అన్నీ ఉన్నాయి. ఏం జరిగితే అది జరిగింది. కానీ జాగ్రత్త, ఈసారి దొరికితే ఆ ఇంట్లో చోటుండదు. సరే మమ్మీ. రాజు, నువ్వు కూడా మా అబ్బాయిలాగే ఉంటావు. ఒకసారి ఇది పెట్టుకొని చూడు. నేనా? వద్దు మేడం. ఏం కాదులే. తీరా టైంకి లూజ్ అయినా సరిపోకపోయినా అప్పటికప్పుడు మార్చుకోవటం కుదరదు కదా. రాజు, పెట్టుకొని చూడరా. పెద్దయ్య, అది నువ్వు ముందిట్రా చెప్తా. ముందు ఆ ఉంగరం తీసేయ్. అమ్మాయి గారు, గట్టిగా బిగుసిపోయింది అమ్మాయి గారు. ఏది? నేను తీస్తానుండు. తీసేసిందే కాక కింద పడేస్తారా? నువ్వు ఇంకా వెళ్ళలేదా? లేదు, పోతలే. ఇది బాగా టైట్ గా ఉంది అమ్మాయి గారు. తీసారా? మారుద్దాం. ఏమైంది? రావడం లేదు అమ్మాయి గారు. మరి నా ఉంగరం తర్వాత పెట్టుకుంటాను. ఇటీవు. ఇటీ నేను తీస్తా. లాభం లేదు, ఆ ఉంగరం కత్తిరించాల్సిందే. అవసరం లేదు రాజు, అది నీకే బాకీ ఉన్నట్టుంది. నీకోసం నేను కొన్న గిఫ్ట్ అనుకోరా. ఉండని. పెద్దయ్య, ఇంత ఖరీదైంది నాకెందుకు చెప్పండి? నీకెప్పుడు నేనేది కొనలేదు కదరా. నీ బర్త్డే ఎప్పుడు కూడా నాకెప్పుడు చెప్పలేదు. ఉండని. బాగుంది రాజు, ఉండని. మరి నాది? ముందు నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. అలాగే. ఈ 3 రింగ్స్కి బిల్ చేయండి. నేను రెడీ మమ్మీ. చెప్పింది గుర్తుందిగా? ఉందిరా. బయలుదేరుతున్నారు. వాళ్ళు ముగ్గురే లిఫ్ట్లో వచ్చేలా చేస్తాను. సెక్యూరిటీ, సెక్యూరిటీ. వీడు రేపు తెల్లారే వరకు లేవడు. రాజు, షాపింగ్ బిల్ అంతా క్లియర్ చేసావా? చేశాను పెద్దయ్య. అన్నట్టు సౌదామిని వాడు బయలుదేరారా? మీ మావయ్య ముగ్గురు బయలుదేరుతున్నారు. ఓకే మమ్మీ. ఈ లిఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? లోపల ఉందేమో చూస్తాను. అయ్యో, నువ్వా? ఏమైంది? నా ఉంగరాన్ని ఎందుకు తీసి పడేసినావు? ఛే, తిడితే ఇంట్లో భూకంపం పుట్టించి అందరినీ పస్తులు ఉంచుతావని ఊరుకుంటున్నాను. పెద్దయ్య గారు ఏమనుకుంటారు? ఏమ్మా, బ్యాగ్లన్నీ తీసుకున్నావు కదా? తీసుకున్నాను వదినా. ఏం వదలలేదు కదా? అక్క, తమ్ముడు, అక్క, తమ్ముడు, ఏమైంది తమ్ముడు? లిఫ్ట్ ఆగిపోయింది.
అక్కడ వాళ్ళతో చెప్పి ఆన్ చేయించండి. పెద్దయ్య, బావగారు, అమ్మాయి గారు. అలాగే తమ్ముడు, మీరేం భయపడకండి. అరే చూడండి రా. పెద్దయ్య, నేను వెళ్ళి చూస్తాను, కంగారు పడకండి. అమ్మాయి గారు జాగ్రత్త. ఏం జరుగుతుంది? భయ్య, ఇక్కడ లిఫ్ట్ ఆపరేటింగ్ రూమ్ ఎక్కడ ఉంది? పైన 3వ ఫ్లోర్. ఓకే. రే తీయండి రా.